డిజిటల్ సిస్టమ్స్ లో డేటా స్టెప్ బై స్టెప్ ఎలా మూవ్ అవుతుందో తెలుసా? షిఫ్ట్ రిజిస్టర్స్ వల్ల. షిఫ్ట్ రిజిస్టర్ అంటే గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేయడం. జనరల్ గా ఫ్లిప్ ఫ్లాప్ 1 బిట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటది. ఎప్పుడైతే క్లాక్ పల్స్ అరైవ్ అవుతుందో డేటా 1 ఫ్లిప్ ఫ్లాప్ నుంచి అనదర్ ఫ్లిప్ ఫ్లాప్ కి షిఫ్ట్ అవుతుంది. అందుకని షిఫ్ట్ రిజిస్టర్ అంటాం. ఇక్కడ రిజిస్టర్ అంటే డేటా స్టోరేజ్, షిఫ్ట్ అంటే 1 ఫ్లిప్ ఫ్లాప్ నుంచి లెఫ్ట్ ఆర్ రైట్ కి షిఫ్ట్ చేయడం. హార్డ్వేర్ లో ఈ షిఫ్ట్ రిజిస్టర్ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ లోకి డేటా ఎంటర్ అవుతుంది. ఎవ్రీ క్లాక్ ఎడ్జ్ కి డేటా 1 స్టెప్ మూవ్ అవుతూ ఉంటుంది. ఓల్డ్ డేటా బయటికి వెళ్ళిపోతుంది, న్యూ డేటా మాత్రమే లోపలికి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆల్ మూవ్మెంట్స్ హ్యాపెన్ ఓన్లీ అట్ ద క్లాక్ ఎడ్జ్. ఈ షిఫ్ట్ రిజిస్టర్స్ లో 4 టైప్స్ ఉంటాయి: సీరియల్ ఇన్ సీరియల్ అవుట్, ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్, సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్, ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్. ఈచ్ టైప్ ని డిఫరెంట్ డేటా మూవ్మెంట్స్ కోసం యూజ్ చేస్తారు. ఈ షిఫ్ట్ రిజిస్టర్స్ ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇన్సైడ్ ద సిపియూస్ డేటా ట్రాన్స్ఫర్ కోసం, సీరియల్ కమ్యూనికేషన్ కి, ఎల్ఈడి షిఫ్టింగ్ ప్యాటర్న్స్, కౌంటర్స్, ఇంకా టైమర్స్, అలాగే డేటా బఫరింగ్. బేసికల్ గా డేటా ఎక్కడైనా స్టెప్ బై స్టెప్ మస్ట్ మూవ్ అవ్వాల్సిందే. ఈ షిఫ్ట్ రిజిస్టర్స్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే డేటా మూవ్మెంట్ కి దే సేవ్ హార్డ్వేర్ వర్క్స్ పర్ఫెక్ట్లీ విత్ క్లాక్స్. అందుకని ఇవి చాలా ఇంపార్టెంట్. ఫ్లిప్ ఫ్లాప్స్ డేటాని స్టోర్ మాత్రమే చేసుకుంటాయి, కానీ షిఫ్ట్ రిజిస్టర్స్ మూవ్ అయ్యేలా చేస్తాయి. ఇక్కడ దాకా చూసారు కాబట్టి మీకు ఒక క్వశ్చన్. మీరు ఒకసారి ఆలోచించండి, ఏదైనా డివైస్ షిఫ్ట్ రిజిస్టర్ లాగా స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతుందా? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. ఇక్కడ దాకా చూస్తుంటే వీడియోని లైక్ చేసి కింద కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి.